హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను ఉల్లిపాయ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. అన్నీ పచ్చివే, 5 నిమిషాలు కూడా పట్టదు, 3 నిమిషాలు. గట్టిగా మనం ఉల్లిపాయలు కావాల్సిన ఉల్లిపాయలు తరుక్కోవడమే ఆలస్యం, అంతే. చూసారు కదా, నేను 2 ఉల్లిపాయలు తరుక్కున్నాను, ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేసుకున్నాను, మాకు ఇష్టం కాబట్టి. అలాగే నానబెట్టిన చింతపండు, ఉప్పు, అలాగే పసుపు వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. అసలు అన్నంలో నెయ్యి వేసుకొని తింటే, నాకు నూనె ఇష్టం, నూనె వేసుకొని తింటే ఉంటుంది. 1-2 సార్లు తింటామండి, అంత బాగుంటుంది. కావాలంటే పైన పోపు పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేను మీకోసం పోపు పెడుతున్నాను. యాక్చువల్గా అయితే నేను పోపు కూడా పెట్టాను, చాలా బాగుంటుంది. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి పోపు వేసాను అన్నమాట. కరకరలాడుతూ బాగుంటుందని. నచ్చిందా? నచ్చితే ఓ లైక్ చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాకుండా దోశ, ఊతప్పం, దెబ్బరొట్టి, గారెలు ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. తీపి ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా బెల్లం వేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్